ఒక కెప్టెన్ మాటలతో కాదు, తన నిశ్శబ్ద నిర్ణయాలతో ప్లేయర్ కెరీర్ను మార్చగలడా? ఒక యువ పేసర్ ప్రెజర్లో తడబడే స్థితి నుంచి వరల్డ్ క్లాస్ బౌలర్గా ఎలా మారాడు? ఈ మార్పు వెనుక ఉన్న మైండ్ ఎవరు? సమాధానం ఒక్కటే, ఎంఎస్ ధోని. ఈ స్టోరీ వినగానే మీరు అర్థం చేసుకుంటారు ధోని ఎందుకు కెప్టెన్ కూల్ అని పిలుస్తారో. ప్రపంచ క్రికెట్ చరిత్రలో మహేందర్ సింగ్ ధోని పేరు చెప్పగానే గుర్తుకు వచ్చేది అతని ట్రోఫీలు మాత్రమే కాదు, అతను తయారు చేసిన ప్లేయర్స్ కూడా. 2007 టీ20 వరల్డ్ కప్, 2011 ఓడీ వరల్డ్ కప్ గెలిపించిన కెప్టెన్గా మాత్రమే కాదు, చెన్నై సూపర్ కింగ్స్ను 5 ఐపీఎల్ టైటిల్స్తో లెజెండ్ టీమ్గా నిలబెట్టిన నాయకుడు కూడా. కానీ ఈ స్టోరీ ఆ విజయాల గురించి కాదు, ఒక యువ బౌలర్ జీవితాన్ని ఎలా మార్చాడో గురించి. సౌత్ ఆఫ్రికా స్టార్ పేసర్ లుంగి ఎన్గిడి ఇటీవల తన కెరీర్లో ధోని పాత్ర ఎంత ముఖ్యమో వివరంగా చెప్పాడు. ప్రస్తుతం ఐపీఎల్ 2026లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడుతున్న ఎన్గిడి తన ఐపీఎల్ ప్రయాణాన్ని 2018లో సిఎస్కేతో ప్రారంభించాడు. అప్పటికి అతను కేవలం 22 ఏళ్ల యువ ఆటగాడు. అంత పెద్ద స్టేజ్లో ఆడటం అంటే సహజంగానే టెన్షన్, ప్రెజర్, ఎమోషన్. కానీ ధోని లాంటి కెప్టెన్ చేతిలో పడటం అతని కెరీర్కు గేమ్ చేంజర్ అయింది. మొదటి సీజన్లోనే ఎన్గిడి 7 మ్యాచ్ల్లో 11 వికెట్లు తీసి అందరి దృష్టిని ఆకర్షించాడు. ముఖ్యంగా ఫైనల్ మ్యాచ్లో కొత్త బంతితో బౌలింగ్ చేసే బాధ్యత ఇచ్చిన ధోని అతనిపై ఎంత నమ్మకం పెట్టుకున్నాడో అర్థమవుతుంది. ఒక యువ బౌలర్కు ఇంత పెద్ద స్టేజ్లో అటువంటి ఛాన్స్ ఇవ్వడం చాలా పెద్ద విషయము. ఆ తర్వాత గాయంతో ఒక సీజన్ మిస్ అయినా 2020లో తిరిగి వచ్చి కేవలం 4 మ్యాచ్ల్లో 9 వికెట్లు తీసి తన టాలెంట్ను మళ్లీ ప్రూవ్ చేశాడు. 2021లో కూడా తన పెర్ఫార్మెన్స్తో టీంకు సహాయం చేశాడు. తర్వాత కాలంలో ఆర్సీబీకి మారి ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్లో భాగమై మళ్లీ తన కెరీర్ను స్ట్రాంగ్గా కొనసాగిస్తున్నాడు. అయితే ఎన్గిడి చెప్పిన ఒక మాట ఈ స్టోరీలో అసలు హైలైట్, నేను క్రికెట్ను ఎమోషన్తో ఆడను, అది ఈ జెనెస్ లాంటిది. ఈ మైండ్ సెట్ అతనికి ఎక్కడి నుంచి వచ్చిందంటే అదే ధోని నుంచి. నాకు ధోని లాంటి ఎమోషన్ లేని కెప్టెన్ ఉండటం వల్లనే నేను కూల్గా ఉండటం నేర్చుకున్నాను. ఆయన ఎప్పుడూ నన్ను బ్యాక్ చేశాడు, నన్ను నమ్మాడు, అదే నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చింది అని ఎన్గిడి చెప్పాడు. ధోని ప్రత్యేకత ఏమిటంటే అతను ప్లేయర్ తప్పు చేసినా వెంటనే రియాక్ట్ అవ్వడు, బదులుగా సైలెంట్గా సపోర్ట్ చేస్తాడు. అదే ప్లేయర్లో నమ్మకం పెంచుతుంది. ఇదే కారణంగా జడేజా, అశ్వన్, రాణా లాంటి ఎన్నో ప్లేయర్స్ ధోని కింద గ్రేట్గా ఎదిగారు. ఇటీవల ఐపీఎల్ 2026లో కూడా మనం చూసాం, కొన్ని యంగ్ ప్లేయర్స్ ప్రెజర్లో పడినప్పుడు ధోని డగౌట్ నుంచి ఇచ్చే చిన్న సూచనలు మ్యాచ్ ఫ్లోనే మార్చేస్తున్నాయి. ఇదే కెప్టెన్ కూల్ మైండ్ సెట్. ప్రస్తుతం సిఎస్కేకు రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్గా ఉన్నా ధోని ఇంకా టీంలో ఉండటమంటే అదే ఒక పెద్ద అడ్వాంటేజ్. అతని అనుభవం, గేమ్ రీడింగ్, ప్రెజర్ హ్యాండ్లింగ్ వేరే లెవెల్. మొత్తానికి లుంగి ఎన్గిడి స్టోరీ మనకు ఒక క్లియర్ మెసేజ్ ఇస్తుంది, కెరీర్లో టాలెంట్ ఎంత ముఖ్యమో సరైన గైడెన్స్ కూడా అంతే ముఖ్యమని. ధోని లాంటి కెప్టెన్ ఉంటే ఒక ప్లేయర్ కెరీర్ మారిపోవడం ఖాయం. అందుకే ధోని కేవలం ఒక ప్లేయర్ కాదు, ఒక స్కూల్, ఒక మెంటర్, ఒక ఎమోషన్. అవును కదా, మీరేమంటారు? కామెంట్ చేయండి.